వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మంచు ఇంట మంట ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. రోజుకో కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు మంచు హీరోలు. ఇప్పటికే కేసులు, కుటుంబ తగాదాలతో మంచు ఫ్యామిలీ పరువు నడి రోడ్డుపైకి రాగా, తాజాగా అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిన్నగా మొదలైన వివాదాలు ఇప్పుడు చిలికి గాలివానగా మారినట్లుగా కోర్టులు, కేసుల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో మంచు ఫ్యామిలీ కలహాలు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా హాట్ చర్చలకు దారితీస్తున్నాయి. కొడుకు మనోజ్, తండ్రి మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న వివాదం కాస్త మీడియా ప్రతినిధిపై దాడితో మరో టర్న్ తీసుకుంది. న్యూస్ కవర్ చేసే క్రమంలో ఓ మీడియా ఛానల్ ప్రతినిధిపై మోహన్ బాబు మైక్ తో దాడికి పాల్పడడంతో ఇప్పటికే ఆయనపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇలా ఒక్కదాని తర్వాత మరొకటి అన్నట్లుగా మంచు ఫ్యామిలీ హాట్ టాపిక్ అవుతుంటే, తాజాగా అన్నదమ్ములిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. తాజాగా తన కుటుంబంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించి మనోజ్ ప్రకటన విడుదల చేశాడు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వచ్చిన మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్ లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించారు. తాను షూటింగ్ లో ఉన్న సమయంలో అమ్మ బర్త్డే సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన తన సోదరుడు విష్ణు బౌన్సర్లతో తన ఇంటికి కరెంటునిచ్చే జనరేటర్ లో పంచదార పోయించి విద్యుత్ అంతరాయం కలిగించారని, అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉండడం వల్ల జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే మంచు విష్ణుదే బాధ్యత అంటూ ప్రకటనలో చెప్పుకొచ్చాడు. తాను, తన కుటుంబం ప్రతిరోజు భయంతో బతుకుతున్నామని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనోజ్ డిమాండ్ చేశాడు. కాగా మంచు మనోజ్ ఇంటి జనరేటర్ లో పంచదార పోస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి తాజా వ్యవహారంతో మరోసారి మంచు వారి వివాదం హాట్ టాపిక్ అయింది.